59వ అధ్యాయం నుండి 18 నుండి 20 వాక్యాలు చాలా ముఖ్యమైనటువంటి అద్భుతమైన వాక్యాలు దైవం చెప్తున్నాడు. విశ్వసించినటువంటి ప్రజలారా, దైవం యొక్క ఏకత్వాన్ని విశ్వసించినటువంటి వారలారా, తీర్పు దినాన్ని విశ్వసించినటువంటి వారలారా, పరలోకాన్ని విశ్వసించిన వారలారా, మీరు అల్లాహకు భయపడండి. చూడండి, మళ్ళా విశ్వసించిన వాళ్ళనే దైవము అల్లాహ్ యొక్క భయాన్ని చూపిస్తున్నాడు. నిజంగా ఆ విధంగా భయపడే వాళ్ళని విశ్వాసులు అంటారు కదా. ఆ విశ్వాసులకు దైవం ఉద్బోధన చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు దైవాన్ని విశ్వసించి వచ్చారు, విశ్వాసులుగా మారారు కదా. వాస్తవమైనటువంటి విశ్వాసాన్ని, భయాన్ని కలిగి ఉండండి ఆయన పట్ల, నామమాత్రపు కాదు. ప్రతి వ్యక్తి రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. మంచి సంపాదించుకున్నాడా, చెడు సంపాదించుకున్నాడా, మనసులను కలిపాడా, మనసులను విడదీశాడా, ఏం సంపాదించుకున్నాడు, ఇది ఆలోచన చేయండి. 4 రోజుల అధికారం కాదు కదా. మీరు ఆయనకు భయపడుతూ జీవితం గడపండి. నిశ్చయంగా ఆయనకు మీ పనులన్నీ కూడా తెలుసు. అల్లాహ్ను మర్చిపోయిన వారిగా మీరు మారిపోకండి సుమా. ఎందుకంటే వారు ఆయన్ని మర్చిపోయిన కారణంగా ఆయన కూడా, అల్లాహ్ కూడా వారిని మర్చిపోయేలా చేసేసాడు. మహాశైలరా, ఇక్కడ ఒక వాక్యం ఏంటంటే, ప్రతి వ్యక్తి రేపటి కోసం ఏం సంపాదించుకున్నాడో చూసుకోవాలి, ఆయనకు భయపడుతూ జీవితం గడపాలి. అయిన తర్వాత నిశ్చయంగా ఆయనకు మీరు చేసేదంతా కూడా తెలుసు. ఓకే, అయితే ఇంకొక వాక్యం ఇక్కడ చెప్పాడు. అది ఏంటంటే, అల్లాహ్ను మర్చిపోయిన వారిగా మీరు మారిపోకండి. కొంతమంది దైవాన్ని నామమాత్రపు భయం అంటే భయం, భక్తి కలిగి ఉంటారు. వాస్తవమైన దైవాన్ని అయితే మర్చిపోతారు. ఎందుకంటే దైవం అన్నవాడు 4 గోడల మధ్య ఉంటాడు, వాళ్ళకు భావన. బయట ప్రపంచం వాళ్ళు ఇష్టం వచ్చిన జీవితం గడుపుతారు. ఏదైనా చేసేయచ్చు వాళ్ళు. ఏమండి, ఏ పనైనా చేసేయచ్చు. బయట ఆ దైవం అన్నవాడిని 4 గోడల గదిలో పెట్టేస్తారు, అంతవరకే. దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అటువంటి వ్యక్తులను దైవం మర్చిపోయినా చేస్తారు. మర్చిపోయి నిజంగా వాస్తవమైన దైవభీతి లేదు వాడు, దైవం పట్ల జ్ఞాపకం లేదు, దైవాన్ని మర్చిపోయారు వాళ్ళు. అలాగ మర్చిపోయిన వాళ్ళను దైవం కూడా, అల్లాహ్ కూడా, సర్వేశ్వరుడు వాళ్ళను కూడా మర్చిపోయేలాగా చేసేస్తాడు. ఎవరు ఏం చేస్తే అదే కదా, బలవంతంగా ఏది చేయలేదు కదా. నాకు అదే కావాలంటే అదే తీసుకో. ఏమండి, చెడు మార్గంలో పోతాను నేను, నా ఇష్టం అని అన్నావు అనుకో, పో, నీ ఇష్టం. కాబట్టి ఇక్కడ ఏది ఎవరికి బలవంతంగా ఏది దైవము మంచి మార్గంలో తీసుకురావడం, చెడు మార్గంలో తోసేయడం బలవంతంగా ఏది కూడా చేయడు. అదే చెప్తాడు. నువ్వు దైవాన్ని మర్చిపోయావా, నేను కూడా నిన్ను అదే విధంగా చేసేస్తాను. నువ్వు ఏదైతే మార్గంలో వెళ్తున్నావో అది నీకు ఆనందంగా కనబడుతుంది, అదే చివరికి నరకానికి తీసుకుపోతుంది. కాబట్టి మహాశిలారా, మంచి మార్గాన్ని మనం అనుసరిస్తే దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతాయి. చెడు మార్గం అనుసరిస్తే అదే మనకు ఆనందంగా కనబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.